आइसक्रीम पार्लर मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। हुकूमत तेलंगाना की 6 जमानतों पर अमल आवारी के लिए कल से दरख्वास्तों की वसूली का आगाज। वजीर आला तेलंगाना ए रेवंत रेड्डी के अहकामात पर आज तांडूर RDO दफ्तर पर RDO श्रीनिवास की जेर सदारत एक इजलास का इनेकाद अमल में लाया गया, जिसमें कल 28 दिसंबर ता 6 जनवरी अवामी इख्तिदार प्रोग्राम को कामयाब करने अहदेदारों को हिदायत दी। इजलास में 6 जमानतों पर अमल आवारी के लिए मुस्तहिकीन से दरख्वास्तें वसूल की जाएंगी। इस इजलास में रुकने असेंबली तांडूर B मनोहर रेड्डी ने शिरकत की। RDO ने कहा कि दरख्वास्त गुजार दरख्वास्त के साथ राशन कार्ड और आधार कार्ड की जेरोक्स कॉपी मुंसलिक करे और इसे मुस्तहिकीन जिनके पास राशन कार्ड ना हो, ऐसे मुस्तहिकीन आधार कार्ड जेरोक्स कॉपी मुंसलिक कर सकते हैं। और इन्होंने मजीद कहा कि दरख्वास्त दाखिल करने के बाद ऑफिसर से रसीद हासिल करें और इन्होंने इजलास के शुरका से कहा कि दूर दराज इलाकों के मुस्तहिकीन को इस्तेफादा की तरगीब दें और रहनुमाई करें। RDO के जेर सदारत इजलास दीवार पर आवेजा किए गए बैनर पर उर्दू को नज़रअंदाज किया। रियासत तेलंगाना में उर्दू को दूसरी सरकारी जबान का मौकूफ हासिल है। సక్సెస్ చేసినామో ఈ 6 గ్యారెంటీలను కూడా రేపు అదే విధంగా ఎందుకంటే ప్రజలకు అప్లికేషన్స్ పెడుతున్నామని చెప్పి ఒక నమ్మకం కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్కీమ్ వస్తుందని చెప్పి ఈరోజు హౌసింగ్ వస్తుందని చెప్పి ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టు మీ సేవల చుట్టూ తిరిగి కూడా అలసిపోయినరు. అలాంటి అవసరం చెందకుండా మీరు అంతకొద్ది ముందు ఎలక్షన్స్ కొద్ది ముందు కూడా మేము ఖచ్చితంగా గ్రామాలు కూడా మేము ప్రజలకు చెప్పి ఉన్నాం, మిమ్మల్ని ఎక్కడ కూడా బయటికి పంపకుండా తప్పకుండా ఆ గ్రామానికి పంపిస్తాం. అర్హులు ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ మీకు అందరికి ఇచ్చే వెసులుబాటు మేము మా గవర్నమెంట్ కల్పిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మాట ఇచ్చిన కనుక అందరం కూడా ఈరోజు సీఎం గారు కూడా వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము మన పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం సీఎం గారిని కూడా సీఎం గారికి మంచి పేరు తీసుకురావాలి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన అధికారుల పైన మీ అందరి పైన ఉంది. దయచేసి మీరు ఈ 10 రోజులు కూడా ఈ వర్కింగ్ డేస్ 6 రోజులు ఏదైతే ఉందో 6 రోజులతో పైన 6th వరకు, రేపటి నుంచి 6th వరకు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచన చేసుకుంటూ ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా అర్హుడైనటువంటి ప్రతి లబ్ధిదారునికి అప్లికేషన్ ఫామ్ మనం తీసుకునే విధంగా మీ వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొకటి కూడా ఇంతకుముందు మన సోదరులు చెప్పారు, కొంతమంది లేకుండా కూడా బయట ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, పూణేలో ఉంటారు, బొంబాయిలో ఉంటారు. వాళ్ళని ఆగుమేఘాల మీద కూడా రమ్మనకుండా వాళ్ళకి కూడా 4 రోజులు 5 రోజులు టైం ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇది కొన్ని పనులు ఉంటాయి కూడా, వాళ్ళకు కొద్ది వెసులుబాటు ఇచ్చి వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకునే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజే ఎందుకంటే సీఎం గారు తొందరగా మనం 100 రోజులలో ఏదైతే చేయాలనుకున్నామో ఒక 3 రోజుల ముందు పెట్టి మొన్న 24th రోజే కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 29 నుంచి అని చెప్పి డేట్ డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో పాటుగా డేట్ డిసైడ్ చేసుకోవడంతో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ రావాలంటే కూడా ఈ రోజే అఫీషియల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ రోజు ఆ ఫార్మేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది కనుక ఈ రోజు రేపు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎవ్వరు కూడా దాంట్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మున్సిపల్ కానీ ప్రతి కౌన్సిలర్కి తెప్పించే బాధ్యత ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటారు. RDO గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి కౌన్సిలర్కు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని చెప్పి మీకు చేరవేసే బాధ్యత కూడా తప్పకుండా RDO గారు కానీ నోడల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా అనుక్షణము మీకు చేరవేసే విధంగా వాళ్ళు మీ ఎప్పటి ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కౌన్సిలర్కి కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు చేరవలసినటువంటి బాధ్యత కూడా మండల నోడల్ ఆఫీసర్ల పైన ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ కూడా గ్రామ సెక్రటరీల ద్వారా కానివ్వండి, అంగన్వాడీ ఆశా వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా వాడుకొని కౌంటర్స్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా లబ్ధిదారుల నుంచి ఎంఆర్ వరకు, ఎంపీడీ వరకు, ఆఫీసర్స్
నోడల్ ఆఫీసర్స్గా నియమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ కొద్ది ముందు కూడా చెప్పిన్నాం, కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీలో గౌరవ సోనియా గాంధీ గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ వచ్చిన తొలి సంతకమే ఖచ్చితంగా 6 గ్యారంటీల స్కీమ్ పెడతామో ఆ మాట ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే 6 గ్యారంటీల పైన మొదటి సంతకం పెట్టి 48 గంటల లోపలనే 2 గ్యారంటీలు ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ప్రతి కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలని 2 పథకాలు ఇప్పుడే 45 గంటల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మిగతాది కూడా దాంట్లో భాగంగా మిగతా 4-5 గ్యారంటీలు కూడా 100 రోజులు ఏదైతే ఇస్తామని చెప్పినామో దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొంతమంది సందేహాలు ఉండొచ్చు. ఇప్పుడే సోదరు చెప్పింది కొత్త పాత పింఛన్లు తీసేస్తారేమో, కొంతమంది అప్లికేషన్ అమ్ముకుంటున్నారేమో. ఇటువంటి అపోహలు మీకు ఎవ్వరు కూడా మీరు అపోహలు చెందవలసిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారితనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల ఇష్టంతో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏదైతే అనుకున్నామో అది 10 సంవత్సరాల్లో జరగలేదు. మాకు బంగారు తెలంగాణ కావాలని చెప్పి ఏదైతే ప్రజలు కలగని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ప్రజలకు జవాబుదారితనంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, అధికారులందరూ కూడా గత 2 నెలల నుంచి చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్స్ ఏ ఒక ఇబ్బంది లేకుండా మన వికారాబాద్ జిల్లా కానివ్వండి, మన తాండూరు నియోజకవర్గం కానీ చాలా ప్రశాంతంగా జరిపినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సేమ్ టైం ఈ 6 రోజులు కూడా అధికారులు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. దయచేసి మీరందరూ సహకారంతో సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మీకు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. ఈ వారం రోజులు మీతోనే ఖచ్చితంగా నేను కూడా ప్రతిరోజు ఒక మండలు ఎక్కడ అవసరం ఉన్నా ఖచ్చితంగా మేమడి ఉంటా. మీకు ఏ గ్రామంలో సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను వెంబడే పరిష్కరించే దిశగా నేను ఖచ్చితంగా మీ వెంబడి మీకు అందుబాటులో ఎవరైనా ఉంటానని చెప్పి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ, ఇదందరూ కూడా మొన్న ఎలక్షన్స్ ఏ విధంగా సక్సెస్ చేసిండ్రో ఈ 6 గ్యారంటీలు సక్సెస్ చేసే బాధ్యత అధికారుల పైన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన, ప్రతి ఒక్కరి పైన ఉంది. దయచేసి अधिकारी 2007 हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।